Hi to all, once again welcome to SK Tutorials. ఈరోజు మనం జాన్ 2017 ఫస్ట్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం అంతర్జాతీయంగా నథింగ్ బట్ ఇంటర్నేషనల్గా ఏమేం ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయ్యాయి, ఏమేం కరెంట్ అఫైర్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది, ఏ ఎగ్జామ్లోనైనా ఎలా గుర్తుంచుకోవాలి అనే దాని మీద మనం మోర్ ఓవర్గా స్టడీ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఈ జాన్లో జరిగిన ముఖ్యమైన టాపిక్స్లో 2017లో శక్తివంతమైన దేశాలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి 2017లో ప్రజెంట్ శక్తివంతమైన దేశాలు ఏంటి జాన్ నుంచి అనేది క్యాల్కులేట్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం మీదుగా 8 దేశాల మీద జాబితా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 8 కంట్రీస్, ఓకేనా, శక్తివంతమైన మొదటి 8 దేశాలకు సంబంధించిన జాబితా ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబితా తయారు చేసింది అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్. ఓకే, అమెరికాలో ఉన్నటువంటి ఒక మ్యాగజైన్ ఇది. ఫారిన్ పాలసీకి సంబంధించినటువంటి మ్యాగజైన్, ఎకనామికల్గా సంబంధించినటువంటి వాటి మీద ఇది మోర్ ఓవర్గా మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ మ్యాగజైన్ ఇది రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది, ఈ మొదటి 8 శక్తివంతమైన దేశాలు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా అడుగుతారంటే రీసెంట్గా జాన్లో అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ రిలీజ్ చేసినటువంటి 2017 శక్తివంతమైన దేశాలలో మన ఇండియాకు ఎన్నో స్థానం ఉంది, ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఆ మ్యాగజైన్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఓవరాల్గా స్టడీ చేస్తే సరిపోతుంది సబ్జెక్టు మీద. మనకు అవగాహన కోసమే కరెంట్ అఫైర్స్ అడుగుతారు కాబట్టి ఇక్కడ శక్తివంతమైన మొదటి 8 దేశాలల్లో అవి ఏంటి అనేది ఓవరాల్గా స్టడీ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఏంటి అమెరికా, అండ్ తర్వాత లాస్ట్లో ఏముంది ఇజ్రాయిల్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా మన కంట్రీది మనం ఏ ప్లేస్లో ఉన్నామనేది అవగాహన చేసుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి 6th ప్లేస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటి, ఈ శక్తివంతమైన 8 దేశాల జాబితాలో మన ఇండియాకు ఎన్నో స్థానం ఉంది, 8. అండ్ ఫస్ట్ అమెరికా, లాస్ట్లో ఇజ్రాయిల్ ఉంది. సెకండ్ ప్లేస్ 2 కంట్రీస్ కలిసి ఆక్యుపై చేశాయి, చైనా అండ్ జపాన్. ఇది ఐఏఎస్ లెవెల్లో అయితే సెకండ్ వాటి మీద ఉన్నటువంటి 2 కంట్రీస్ మీద క్వశ్చన్ అడుగుతారు. ఎలా అడుగుతారు, 8 దేశాల జాబితా ప్రకటించినప్పుడు ఈ 2వ స్థానంలో ఏ 2 కంట్రీస్ ఆక్యుపై చేశాయి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అంత పెద్ద క్యారిడార్లో అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ అంటే మోర్ ఓవర్గా అవగాహన కోసమే చదవాలి. ఇప్పుడు వచ్చేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్లోనైనా కానివ్వండి, రైల్వేస్ ఎగ్జామ్స్లోనైనా కానివ్వండి, ఈ ఇయర్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ రిలీజ్ చేసినటువంటి 8 దేశాల జాబితాలో 2017 శక్తివంతమైనటువంటి కంట్రీస్, ఈ 8లో ఏది మన ఇండియా యొక్క స్థానం, లేకపోతే ఇండియా ఏ స్థానంలో ఉంది, 6వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా 6వ స్థానంలో ఇండియా ఉంది. ఇక్కడ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కూడా అమెరికాకు సంబంధించిందే. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ 2017లో మిస్ యూనివర్స్ కి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2017కు మిస్ యూనివర్స్ ఎవరు, ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్, ఇరిస్ మిథనరీ. ఓకే, ఈమె ఏ కంట్రీకి సంబంధించినటువంటి మహిళ, ఇది కూడా ఇంపార్టెంటే, ఫ్రాన్స్. అండ్ షీ ఈజ్ ద బ్యూటిఫుల్ లేడీ మిస్ ఫ్రాన్స్. 2016 గెలుచుకున్న తర్వాతనే ఈ మిస్ యూనివర్స్ అనేటువంటి వాటికి అర్హత పొందుతారు. ఎప్పుడైనా మిస్ ఇండియా, లేకపోతే మిస్ పాకిస్తాన్, మిస్ బంగ్లాదేశ్, ఇలా ప్రతి కంట్రీలో కూడా ఎవరైతే టాప్ అందాల బ్యూటీ ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ ఫార్వర్డ్ చేసి మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి పంపిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసి మిస్ యూనివర్స్ అంటే గ్లోబల్గా మొత్తం ప్రపంచం మొత్తం మీద అందగత్తె ఎవరు అనేది కాంపిటీషన్. ఈ 2017 మిస్ యూనివర్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరు, ఇరిస్ మిథనరీ. ఓకే, నేమ్ గుర్తుంచుకోండి, ఇరిస్ మిథనరీ. అయితే చాలా ఎగ్జామ్స్లో ఇదివరకు రీసెంట్గా కాదు అండి, ఇదివరకు 2014లోనైనా 15లోనైనా పర్సన్ పేరు అడగలేదు, పర్సన్ నేమ్ ఇచ్చి ఆమె ఏ కంట్రీకి చెందిన మహిళ అని అడగడం జరిగింది. అందుకే ముందు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటి, ఇరిస్ మిథనరీ 2017 మిస్ యూనివర్స్ టైటిల్ విజేత ఇరిస్ మిథనరీ ఏ కంట్రీకి చెందిన మహిళ. ఓకే, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది అది, ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ ఫ్రాన్స్కు చెందినటువంటి ఒక మహిళ రీసెంట్గా 2017 మిస్ యూనివర్స్ గెలుచుకుంది.
ఆమె ఎవరు? ఇరిస్ మిథనరీ. ఓకే, ఈ 2 పాయింట్స్ చదవండి. ఇంకా మోరోవర్గా కొంచెం డెప్త్లోకి వెళ్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం 13 మంది జడ్జెస్ ఉంటే దాదాపుగా అందులో సుష్మితా సేన్ కూడా ఒక జడ్జిగా తీసుకోవడం జరిగింది. సుష్మితా సేన్ ఎవరు? మాజీ మిస్ యూనివర్స్ ఈమె. ఓకేనా, సుష్మితా సేన్ ఈమె కూడా గొప్ప అందగత్తే. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో టాలీవుడ్లో ఇవి కూడా ఈమె సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ మూవీ ఏంటంటే ఈమెది రక్షకుడు, నాగార్జున తోటి, కింగ్ నాగ్ తోటి కలిసి తీయడం జరిగింది. ఓకే, అందులో కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, రక్షకుడు మూవీలో హీరోయిన్ ఈమెనే. ఓకే, సుష్మితా సేన్ జడ్జిగా వెళ్ళడం జరిగింది. ఈమె మన ఇండియా తరపున పార్టిసిపేట్ చేసి మాజీ మిస్ యూనివర్స్ గెలుచుకున్నటువంటి మహిళ. ఈమెను జడ్జిగా పిలవడం కూడా మనకు ఒక రకంగా గౌరవమే. అండ్ ఇక్కడ ఇండియా తరపున పోటీ చేసినటువంటి ఈ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఇండియా తరపున పోటీ చేసినటువంటి పర్సన్ రోష్మితా హరిమూర్తి. ఓకేనా, గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఫస్ట్, ఈ మిస్ యూనివర్స్ టైటిల్ విజేత ఏ కంట్రీ అండ్ ఆమె ఎవరు? లాస్ట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అని అంటే ఫస్ట్ 13 పీపుల్స్లో కూడా మన రోష్మిత హరిమూర్తి రాలేకపోయింది, కాబట్టి ఆమె గురించి అడగాల్సిన ఛాన్స్ లేదు. ఫస్ట్ 5లో ఫస్ట్ 10లో ఉంటే అప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇప్పుడు లేదు. కానీ మోరోవర్ గుర్తుంచుకోవడం మంచిది, రోష్మిత హరిమూర్తి. ఓకే, నెక్స్ట్ 45వ అమెరికా అధ్యక్షునిగా ఈ జనవరి 20న 2017 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2 బైబిల్స్ ముందు పెట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఒకటి ఆయన యొక్క తల్లి బహుకరించింది. రెండవది ఎప్పుడో మన మాజీ అధ్యక్షుడు చెప్పులు కుట్టుకొని అబ్రహం లింకన్ అధ్యక్షుడు అయ్యాడు అమెరికాకి. ఆ పర్సన్ ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాడినటువంటి బైబిల్ ఒకటి, అలాగే డొనాల్డ్ ట్రంప్ తన తల్లి ఇచ్చినటువంటి బైబిల్ ఒకటి, ఈ 2 బైబిళ్లను ముందు పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ డేట్న ఆయన ప్రమాణ స్వీకారం చేసి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు అని అందరికీ తెలుసు, కాకపోతే ఆయన ఎన్నవ అమెరికా అధ్యక్షుడు అనేది ఇంపార్టెంట్. ఎన్నవ అమెరికా అధ్యక్షుడు? 45వ అమెరికా అధ్యక్షుడు. గుర్తుంచుకోండి, ఎన్నవ 45వ. గుర్తుంచుకోవడానికి సీక్వెన్స్ ఏంటి? 4 తర్వాత 5, 45. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎన్నికవ్వడం జరిగింది. దుబాయ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రవితేజ మూవీ కూడా ఉంది దుబాయ్ సీను. దుబాయ్ మనం ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏదన్నా మోర్ ఓవర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి అన్ని ఫారిన్ కంట్రీస్కి ఫ్లైట్స్ ఉండవు. ఓకే, అందుకే చాలామంది ఏం చేస్తారంటే దుబాయ్లో దిగి దుబాయ్ నుంచి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్కి ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. అందుకే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి ఎయిర్పోర్ట్ అది. అందుకే ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా 2016 గాను దుబాయ్ ఎన్నికైంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా గుర్తింపు పొందినటువంటి ఎయిర్పోర్ట్ ఏది? దుబాయ్ ఎయిర్పోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అందులో ఆప్షన్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా ఉంటుంది. కాదు, హైదరాబాద్ మన వాటి గురించి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అనుకొని మీరు హైదరాబాద్ అని పెట్టేసే ఛాన్స్ ఉంది, కానీ కాదు, దుబాయ్ ఎయిర్పోర్ట్. అయితే ఇక్కడ నేను ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చాను, ఇది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు మరి దుబాయ్కి అలా ఇవ్వడం జరిగింది? 8.3 crores ప్రయాణికులకు సేవలు అందించింది ఓన్లీ ఇన్ 2016 ఇయర్లోనే. అందుకే దుబాయ్కి ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరుంది. ఓకే, ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ కింద ఉంది. నెక్స్ట్, ప్రపంచంలో వేగంగా మార్పు చెందుతున్న నగరాల జాబితా ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని రిలీజ్ చేసింది ఎవరనంటే ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ జోన్స్ లాంగ్ లాసెల్లే విడుదల చేసినటువంటి గ్లోబల్ సిటీ మొమెంటమ్ ఇండెక్స్. ఓకేనా, ఈ ప్రతిపాదనలో ఈ ప్రపంచంలో వేగంగా మార్పు చెందుతున్న నగరాల జాబితా ఇవ్వడం జరిగింది. నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరు రిలీజ్ చేశారనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే దాంట్లో అవగాహనకు మన దేశ పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే మన నగర పరిస్థితి ఎలా ఉంది, వీటి మీద అంచనా వేసుకుంటూ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఆ మ్యాగజైన్స్ మీద అంతగా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవరు అని అడగరు, లేకపోతే అది రిలీజ్ చేసినటువంటి ఏ మ్యాగజైన్లో లేకపోతే ఏ నివేదికలో పేర్కొన్నారు అని అడగరు. డైరెక్ట్గా నివేదిక పేరిస్తారు. ఈ నివేదికలో ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ నగరానికి లేకపోతే ఈ దేశానికి ఎన్నో స్థానం దక్కింది అని అడుగుతూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ మోరోవర్ మొత్తం ప్రపంచంలో వేగంగా మార్పు చెందుతున్న నగరాలలో ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది బెంగళూరు. ఓకే, భారత్. ఓకే, గుర్తుంచుకోండి, బెంగళూరు. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. బెంగళూరు గురించి కూడా చాలామందికి తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అది. అండ్
నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్, ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ ఏంటి? బెంగళూరు. అండ్ మన హైదరాబాద్కు నెక్స్ట్ రావాలి. హైదరాబాద్ ఎక్కడుంది? ఇక్కడ. ఎన్నో ప్లేస్లో ఉంది? 5th ప్లేస్లో ఉంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్లేస్ ప్రపంచంలో వేగంగా మార్పు చెందుతున్న నగరాలలో ఫస్ట్ ప్లేస్ ఏంటి? బెంగళూరు. అండ్ 5th ప్లేస్ ఏంటి? హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్ బెంగళూరు. అయితే ఆప్షన్స్లో రోమ్ అని ఉంటుంది, నెక్స్ట్ వాషింగ్టన్ డీసీ అని ఉంటుంది, నెక్స్ట్ బెంగళూరు ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? బెంగళూరు పెట్టాలి. వాషింగ్టన్ డీసీ ఉంది కదా అని పెట్టేస్తే తప్పైపోతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, కాకపోతే వేగంగా మార్పు చెందుతున్న నగరాలు అని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇయర్లో డెవలప్మెంట్ అనేది బెంగళూరులో 60% అయింది. వాషింగ్టన్ డీసీలో దీంతో కంపేర్ చేసినప్పుడు 40% అయింది. అంటే వేగంగా డెవలప్ అవుతుంది ఏంటి? 60% కాబట్టి బెంగళూరు. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్, శక్తివంతమైన పాస్పోర్ట్గా గుర్తింపు పొందినటువంటి పాస్పోర్ట్ ఏంటి? జర్మనీ. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అతి శక్తివంతమైన పాస్పోర్ట్ ఏంటి? జర్మనీ. ఎందుకు అంటే ఈ జర్మనీ పాస్పోర్ట్లో చాలా రూల్స్ ఉంటాయి. ఒక పాస్పోర్ట్ వచ్చి దాని మీద వీసా స్టాంపింగ్ పడడానికైనా కానివ్వండి, వేరే పర్పస్ అయినా కానివ్వండి, అది అతి శక్తివంతమైంది. ఎన్నో అడ్డంకులను దాటుకొని వస్తే తప్ప ఆ పాస్పోర్ట్కి అంత వాల్యూ రాదు. అంటే అంత ఈజీగా ఇచ్చారు. చాలా కఠినమైన నిబంధనల మధ్య ఆ పాస్పోర్ట్ అనేది జారీ అవుతుంది. చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పాస్పోర్ట్ను ఇవ్వరు అక్కడ ఉన్నటువంటి పర్సన్స్కి. అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే ఆసియాలో నెంబర్ 1 ఏంటి? శక్తివంతమైన పాస్పోర్ట్ సింగపూర్. ఓకే, ప్రపంచంలోనే నెంబర్ 1 ఏంటి? జర్మనీ. ఇది హిట్లర్కు సంబంధించినటువంటి కంట్రీ. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, సింగపూర్ ఎక్కడ? మన ఆసియా కంటెంట్లో. ఓకేనా, మన ఆసియా ఖండంలో సింగపూర్ ఫస్ట్. అండ్ ఓవరాల్గా ప్రపంచంలో జర్మనీ. అండ్ మన కంట్రీ ప్లేస్ ఏంటి? ఖచ్చితంగా తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి అని చెప్పాను నేను ఇంతకుముందే. మన కంట్రీ ప్లేస్ ఏంటి? 78. అంటే 77 కంట్రీస్ మనకంటే ముందు కఠినమైన నిబంధనల మధ్య పాస్పోర్ట్ ఇస్తున్నాయి. మనది 78వ కంట్రీ, ఆ రూల్స్ను అవగాహనకు తెచ్చుకుంటే. ఓకేనా, అయితే ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 7 తర్వాత 8 ర్యాంక్. చివరి స్థానంలో ఉన్న కంట్రీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో వంతెన నిర్మించిన దేశం ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్, చైనా. గుర్తుంచుకుంటే సరిపోతుంది. నేను ఎక్స్ట్రా పాయింట్స్ ఏమి ఇచ్చాను? 13.41 మీటర్ల పొడవు ఉంది, అంటే మోర్ దాన్ 1 కిలోమీటర్ ఉంది. అండ్ దీన్ని కట్టడానికి ఎంత ఖర్చు అయిందో కూడా కింద నేను ఇచ్చాను. ఇది భూమి నుంచి దాదాపు 1854 అడుగుల ఎత్తులో ఉంది. ఇదే నేను ఇంతకుముందు చెప్పినటువంటి వంతెన. గుర్తుంచుకోవాల్సిన డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? జిఎస్లో అడిగే క్వశ్చన్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్లో అడిగే వాటిలలో జిఎస్ తరపున ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మారిపోయింది కాబట్టి. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో వంతెన నిర్మించిన కంట్రీ ఏంటి? చైనా. వంతెన అంటే బ్రిడ్జ్. ఓకే, ప్రపంచంలోనే పొడవైన వేగవంతమైన రైలు మార్గం ఉన్నటువంటి కంట్రీ ఏది? పొడవైనది అండ్ వేగవంతమైనది రైలు మార్గం ఉన్న కంట్రీ ఏంటి? చైనా. ఓకేనా, ఇవి నేను కింద ఇచ్చినవన్నీ ఎక్స్ట్రా పాయింట్సే. మీకు డైరెక్ట్ క్వశ్చన్ జిఎస్లో అడగాల్సింది ఇది. నెక్స్ట్, అమెరికా నుంచి అధికంగా ఆయుధాలు కొన్నది ఎవరు? ఓకేనా, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి జాబితా రిలీజ్ చేయడం జరిగింది, అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ. అందులో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎవరు అమెరికా నుంచి ఎక్కువగా కొన్నారు అంటే డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి కంట్రీస్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటూ ఉంటాయి, చాలా కంట్రీస్ కొంటూ ఉంటాయి. దాంట్లో ఏ కంట్రీ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేసింది? ఫస్ట్ ఎవరు? సౌదీ అరేబియా. అండ్ సెకండ్ ఎవరు? ఇండియా. ఓకేనా, గుర్తుంచుకోండి, ఫస్ట్ కంట్రీ సౌదీ అరేబియా, సెకండ్ ఇండియా. అయితే ఆప్షన్స్లో ఎలా ఉంటుంది? ఫస్ట్, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏది అమెరికా నుంచి 2008 నుంచి 2015 మధ్య అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసింది? ఆప్షన్స్: ఏ సౌదీ అరేబియా, బి ఇండియా, సి పాకిస్తాన్, అండ్ డి బంగ్లాదేశ్. ఇలా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటి? మన దాని గురించి అడుగుతున్నాడు కదా అని మనం ఇండియా అని మనది ఉంది కదా అని ఇండియాని పెట్టేయడం తప్పు. ముందు సౌదీ అరేబియా, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.